Hello guys, welcome to Surya Maharaj Stories and movie review and vlog of Devara movie. మూవీ రివ్యూ కంటే ముందుగా మూవీ కోసం నా ప్రయాణం. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు ఇక మూవీ రివ్యూ గురించి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు RRR తర్వాత సింగిల్ లీడ్ యాక్టింగ్ రోల్లో వచ్చిన సినిమా ఇది. జూనియర్ ఎన్టీఆర్ గారితో పాటు సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్ గారు, జాహ్నవి కపూర్ ఇంకా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో. ఇక స్టోరీ విషయానికి వస్తే 1980s 1990s మధ్యలో జరిగే స్టోరీ ఇది. ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఎర్ర సముద్రం అనే పిలువబడే ఒక తీర ప్రాంతం ఉంటుంది. అక్కడ ధైర్యం తప్ప భయమే తెలియని కొంతమంది ప్రజలు ఉంటారు. అందులో దేవర్ కూడా ఒకడు. వీళ్ళు సముద్రంలోకి వెళ్ళి స్మగుల్డ్ గూడ్స్ని తీసుకొని వచ్చి కొంతమంది స్వార్థపరులకు ఇస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండడంలో దేవర తన ప్రజలకు తాను చేసే పని వల్లే నష్టం కలిగిందని, ఆ చేసే పనిని కాదని ఎదిరించినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి, ఈ సిచ్యువేషన్ని దేవర ఎలా ఎదుర్కొన్నాడు, ఇలా ఎదుర్కొంటున్నప్పుడు తను ప్రాణాలు కోల్పోతే తన కొడుకైన వర దేవర లక్ష్యాన్ని ఎలా సాధించాడు, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాడు అనేది స్టోరీ. కొరటాల శివ గారు రాసిన కథని రత్నవేలు గారు తన డిఓపి టెక్నిక్స్ అండ్ స్కిల్స్తో మూవీని బాగానే ప్రజెంట్ చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం మాత్రం థియేటర్లో చాలా బాగా అనిపించింది. 2-3 సాంగ్స్లో అయితే ఆడియన్స్ కూడా కోరస్ ఇవ్వడం నేను అబ్జర్వ్ చేశాను. చాలా బాగా అనిపించింది నాకు మాత్రం థియేటర్లో. ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్ వైజ్ చూసుకున్నట్లయితే అందరికీ ఇచ్చిన క్యారెక్టర్లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం దేవర్గాను వరాగాను చాలా బాగా పర్ఫామ్ చేశారు. అసలు అంతకుముందు చూసుకున్న సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తారు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు. నా ఒపీనియన్కి వస్తే మాత్రం ఏదో గొప్ప సినిమా చూసేసాము అని ఫీల్ నాకైతే రాలేదు. బట్ డీసెంట్ మూవీ. ఆ విజువల్గా రత్నవేల్ గారి డిఓపి చాలా బాగా అనిపించింది నాకు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్, ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ కానీ లేకుంటే సముద్రంలో వచ్చే ప్రతి సీను నాకు చాలా బాగా అనిపించాయి. క్లైమాక్స్లో షాక్ ఫైట్ వస్తుంది, అది ఇంకా నాకు చాలా బాగా అనిపించింది. విజువల్గా మాత్రం చాలా మెచ్యూర్డ్గా అనిపించింది సినిమా. బట్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంటుంది. మూవీని ఇంకా కొంచెం ట్రిమ్ చేసింటే బాగుండు అని చాలాసార్లు అనిపించింది నాకు సినిమాలోనే. జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్త న్యూ లుక్లో ఎలా ఉన్నారు, అనిరుద్ధ్ గారి బీజిఎం సాంగ్స్ థియేటర్లో ఎలా ఉన్నాయి, రత్నవేల్ గారి డిఓపి ఎలా ఉంది, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దేవర. ఖచ్చితంగా మీరు చూడాలని చెప్పలేను, బట్ ఒక్కసారి అయితే మీరు ఖచ్చితంగా చూడొచ్చు. డీసెంట్ మూవీ. ఇంతటితో నా మూవీ రివ్యూ సమాప్తం. ఇది నా మొట్టమొదటి మూవీ రివ్యూ. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్లో నేను మూవీ రివ్యూస్తో పాటు ఫుడ్ విలాగ్స్ అండ్ గేమ్ లైవ్ ఇస్తూ ఉంటాను నేను. ప్లీజ్ డూ వాచ్.